శనగపాయల దాల్చా అండి. ఇది బిర్యానీలోకి, చికెన్ బిర్యానీలోకి అన్నిటికీ బాగుంటుంది. దీనిలో ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసానండి. ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ వేస్తున్నాను. అల్లం పేస్ట్ వేస్తూనే కొంచెం వేగిన తర్వాత దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్ వంకాయ అండి. ఈ దాల్చాకు వంకాయ చాలా బాగుంటుంది. వంకాయ ముక్కలు వేస్తేనే ఈ దాల్చాకు చాలా బాగుంటుంది. వంకాయ ముక్కలు వేసి కొంచెం వేగుతుంది. వంకాయ కొంచెం వేగుతుంది. దీంట్లో తగినంత ఉప్పు, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ కారం పొడి వేయాలండి. వేసి బాగా వేయించాలి. ఈ శనగబాల దాల్చాలోకి కొద్దిగా చింతపండు అండి, ఎక్కువ పట్టదు. టమోటా వేస్తాం కాబట్టి మనం చూసుకొని బాలను బట్టి మనము శనగబాలను బట్టి చింతపండు నానబెట్టుకోవాలి. ఇప్పుడు నేను చేసిన శనగబాల దాల్చాకి ఈ చింతపండు సరిపోతుంది. ఈ పక్కన ఉడకబెట్టుకున్న శనగబాయలండి మెత్తగా ఉడికాక ఇట్లా మెదిపేసి ఇదంతా ఆ పోపులో వేయాలండి. అలాగే చింతపండు నీళ్ళు కూడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు మెత్తగా మెదుపుకున్న ఈ శనగబాయల కట్టును దీంతో వేసేయాలి. అలాగే చింతపండు నీళ్ళు, మనం నానబెట్టుకున్న కొద్దిగా చింతపండు నీళ్ళను కూడా దీంతో వేసి చింతపండు నీళ్ళను కూడా వేసి బాగా కలిపానండి. బాగా కొత్త ఉడికి కొంచెం బాగా ఉడికాక ఇలా కొత్తిమీర వేసి బాగా ఉడికాక దించేయాలండి. అంతేనండి, దాల్చా శనగబాల దాల్చా చాలా బాగుంటుంది. ఎంతో రుచికరమైన శనగబాల దాల్చా రెడీ అయిపోయిందండి.